ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో నేను కటింగ్ మొత్తం చూపించాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను పైపింగ్ చేసుకున్నాను. పైపింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్నదైతే చూపిస్తున్నాను. పైపింగ్ అనేది ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీకు టిప్స్ కావాలన్నా కూడా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేయండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టడం వల్ల మన బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళు వేసుకొని కస్టమర్స్ వేసుకొని ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా నీట్గా కనిపించి ఇది ఎక్కడ కుట్టుకున్నారు అని అంటే అప్పుడు వాళ్ళకి చెప్పినా కూడా మన వర్క్ అంటే మన పనితనం మనం ఏంటన్నది అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఖచ్చితంగా మీరైతే నేర్చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ డాట్ ఏ విధంగా తీసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ డాట్ నేను వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ మధ్యలో ఒక మార్క్ చేసేసుకొని షోల్డర్ మధ్యలో వచ్చే విధంగా చూడండి, షోల్డర్కి ఇలా మనం మడత పెట్టేసుకొని చూసుకుంటే కరెక్ట్ స్ట్రైట్గా కనిపించాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే బిగినర్స్ అయితే మీరు ఒకసారి ఈ స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేసుకోండి. ఇలా లైన్ తీసేసుకుంటే మనకి షోల్డర్ మధ్యలో వచ్చిందా రాలేదా అన్నది అర్థమైపోతుంది. ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మీకు ఎంత పొడవు కావాలో అది చూసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ క్లాత్ కూడా ఇక్కడ సమానంగా వచ్చేటట్టు చూసుకొని 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఒక మార్క్ అనేది చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలి అని అన్నది కూడా బేస్ మనకు మైండ్లో ఉంచేసుకొని మార్క్ చేసేసుకొని దీనిపైకి వెళ్ళి మనం కుట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ మధ్యలో డాట్స్ అనేవి వస్తాయి. కనిపించడానికి బ్యాక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేయడం వల్ల ఇలా ఇంకో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పట్టీకి మనం ఆల్రెడీ పైపింగ్ అనేది స్టిచ్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టకుండా చూడండి ఇలా ఉల్టా పెట్టేసుకొని ఈ విధంగా మనం పై పక్కనే కుట్టు వచ్చే విధంగా కుట్టు అనేది వేసేసుకొని ఈ క్లాత్ అనేది మడత అనేది పెట్టేసుకోవాలి. చాలామంది ఏంటి అని అంటే ఇన్విజిబుల్ పైపింగ్ చేసేటప్పుడు చాలామంది నెక్ కూడా వీపుకి కూడా ఒకటేసారి ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసేస్తారు బ్లౌజ్కి. అలా కాకుండా మనం డాట్స్ స్టిచ్ చేసిన తర్వాతనే ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఏంటంటే కనిపించడానికి నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కూడా కరెక్ట్గా చక్కగా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. మీరు ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకైతే బ్యాక్ పార్ట్లో ఏ విధంగా డాట్స్ తీసుకోవాలన్నది అయితే అర్థమైంది కదా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేయండి. ఏ టైలరింగ్ క్లాసులు విన్నా కూడా మీకు చెప్పేది ఇదే. ఒకే ఒక వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క టిప్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఏ విధంగా తీసుకోవాలనేది స్కిప్ చేయకండి మీరు. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ పైపింగ్ తీసుకున్నాం కదా, దీనికి మధ్యలో ఒక డాట్ అనేది వేసేసుకోండి. డాట్ వేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు ఎంత ఉండాలి అన్నది అయితే మనకు అర్థమైపోతుంది కదా. మనం వేసుకున్న దాన్ని బట్టి మన దగ్గర ఉన్న బ్లౌజ్ని బట్టి ఇప్పుడు బ్లౌజ్ సైజ్ని బట్టి కూడా ఈ డాట్స్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఒకవేళ అర్థం కాకపోతే 2.75కి ఒక మార్క్ చేసేసుకోండి. తర్వాత 2 ఇంచులకు కానీ 2.5 ఇంచులకు కానీ 2 ఇంచులకు కానీ ఈ డాట్ వెడల్పు అనేది ఉంచేసుకోండి. నేనైతే ఇదే విధంగా పాత పద్ధతిలోనే నేను ఈ విధంగానే టేప్ అనేది నేను అస్సలు తీసుకోను. డాట్స్ వేసుకునేటప్పుడు ఈ చేతి మెజర్మెంట్ తోటే నేను వేసుకుంటాను. మీరు ఒక టేప్ తోటి నేర్చుకుంటే టేప్ తోటి అయితే నేను చెప్తున్నాను కదా 2.5 2.35కి ఒక మార్క్ వేసేసుకోండి. దాని వెడల్పు వచ్చేసి 2.5కు వేసేసుకోండి. ఇక్కడ ఆర్మ్ దగ్గర మిడిల్లో మనం ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. ఈ 2 డాట్స్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ 3rd డాట్కి మనకు ఆల్రెడీ మడత అనేది వచ్చేస్తుంది. కానీ మీకు చెప్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మీరు వేసేసుకోండి.
పొడవు పెంచుకోవాలనుకుంటే కొంచెం పొడవు అనేది పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ షోల్డర్ ఇలా మడత పెట్టేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ ఈ మధ్యలో ఈ విధంగా రావాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, రౌండ్గా వస్తుంది, కప్ సైజ్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఈ విధంగా చూడండి. నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎంత రౌండ్గా ఎంత కరెక్ట్గా వస్తుందో మీరే చూడండి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ డాట్స్ అన్నీ నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి కప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకైతే ఆల్రెడీ చూపించాను కదా, ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. చూడండి షేప్ బెల్ట్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఆ లోతు భాగం అనేది కరెక్ట్గా మిడిల్ డాట్కి రావాలి. ఇప్పుడు నేను 4th డాట్ కూడా నేను ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత రౌండ్గా వచ్చింది, షేప్ బెల్ట్ అనేది ఎలా వచ్చింది మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా వచ్చింది అని అనేది. అయితే ఈ విధంగా నేను 2 పార్ట్స్ అనేవి నేను రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్కి జాయింట్ చేసుకుంటాం కదా, జాయింట్ చేసుకునేటప్పుడు మనము ఇలా రివర్స్లో కాకుండా ఇలా స్ట్రేట్గా ఇలా పెట్టేసుకోండి. స్ట్రేట్గా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక సన్నగా ఒక కుట్ అనేది వేసుకోండి సన్నగా. ఎందు బ్లౌజెస్ అయితే కుచ్చుకుంటూ ఉంటాయి, దారాలు వెళ్తూ ఉంటాయి పోగులుగా, కాబట్టి ఈ విధంగా ఈ టిప్ అనేది పాటించండి. పైనుండి ఇలా సన్నగా అంటే సన్నగానే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి క్లాత్ ఎక్కువ తీసుకోకండి, సన్నగా ఒక కుట్టు వేసేసుకొని 2 వైపులు కూడా ఇదే విధంగా మనం స్ట్రేట్గా ఉంచి కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇలా చూడండి రివర్స్ తిప్పండి. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత ఇప్పుడు షోల్డర్కి మనం ఏ విధంగా కుట్టు అనేది వేసేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి పోగులు అనేవి రావు, ఇన్విజిబుల్ అయిపోతుంది, మళ్ళీ టైట్గా మనకి భుజం దగ్గర పట్టేసినట్టు ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, కుచ్చుకోదు. ఇది చిన్నపిల్లలు చాలామంది డ్రెస్ కుట్టేటప్పుడు కూడా మీకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు డ్రెస్ కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా స్టిచ్ చేయండి. మీకు అసలు ఇక్కడ కుచ్చుకోవడం అనేది అస్సలు ఉండదు. ఈ ప్రాబ్లం అనేది మీకు నచ్చింది కదా. ఇప్పుడైనా ఒక చిన్న లైక్ చేయండి. ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఆ కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను, దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఏంటంటే నాకు నెట్ బ్యాలెన్స్ సరిపోవట్లేదు, ఇక్కడ మేము ఉన్న చోట మాకు నెట్ రాదు, మాది పల్లెటూరు కాబట్టి అందుకని 2 వీడియోలు కలిపి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకని సపరేట్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి 2 ఇంచుల క్లాత్ తీసుకొని మనం ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పైన పెట్టేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి కింద ఇలా మడత ఇలా వేయండి. చూడండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మడత అనేది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మడత అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మడత అనేది వేసేసుకొని చూడండి మీకు ఎంత కావాలి అదే చూసుకొని ఆ సైజ్ చూసుకొని కొంచెం దళసరిగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే మనం ఒక్స్ కుడతాం కదా కాబట్టి అందుకనేసి. ఈ విధంగా పైకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది ఇలా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కరెక్ట్ వేలో స్టిచ్ చేయాలి, లేదంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి చిన్నగా పెద్దగా అనేది ఇక్కడ కూడా మనకి అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి కొంచెం మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మనం చూసుకుంటూ స్టిచ్ చేసామనుకోండి ఉక్స్ కాజా పట్టి కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్లో మనం ఈ టిప్స్ అనేది కొంచెం పాటించాలి. మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, కొన్ని కటింగ్లో పాటిస్తే కొన్ని స్టిచ్చింగ్లో పాటించాలి అనేసి. అయితే ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఏంటి అని అంటే ఈ విధంగా నేను మళ్ళీ రివర్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలా రివర్స్లో పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇది కూడా 2 ఇంచులే తీసుకున్నాను. తీసుకొని పైకి వెళ్ళి ఒక కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇలా కరెక్ట్గా ఇలా మడత అనేది పెట్టేసుకొని ఎన్ని మడతలకు తీసుకుంటామో అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత వెడల్పు తీసుకున్నామో దాన్ని బేస్ వేసుకొని ఇప్పుడు ఈ మడత అనేది మనం తీసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో. మనం కొంచెం టైం కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించుకుంటూ మనం స్టిచ్ చేసామనుకోండి ఖచ్చితంగా అది నీట్గా చాలా బాగా వస్తుంది.
చూడండి మనం ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మనం ఈ టిప్స్ అనేది పాటించుకుంటూ వెళ్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎంత త్వరగా కుట్టేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి స్టిచ్చింగ్ మనం ప్రాక్టీస్లోనే స్టార్టింగ్లోనే మనం ఈ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎంత సమానంగా వచ్చిందో ఒకసారి మీరే చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం నా వీడియోనైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా ఉక్సు పట్టి కాజా పట్టి ఎంత సమానంగా వచ్చిందో మీకు అర్థమవుతుంది కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడే మీకు నేను చూపిస్తున్నాను. మరి ఇలా వచ్చినప్పుడు మనం వేసుకున్నప్పుడు ఇంకెలా వస్తుంది. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ చాలామంది పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరు పఫ్ హ్యాండ్సేనండి ప్రిపేర్ చేసేది ఇక్కడ. అందుకని ప్రతి ఒక్కరికి ఇవే హ్యాండ్స్ పెట్టలేకపోతున్నాను. చూడండి ఈ విధంగా మనము ఎన్ని ప్రిల్స్ తీసుకుంటామంటే నేను 4 ప్రిల్స్ తీసుకున్నాను కదా, దానికి ఆపోజిట్గా మళ్ళీ 4 అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. సమానంగా రావాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కటింగ్లో చూసున్నారు కదా, ఆ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా భాగాన్ని మనం ఈ విధంగా ప్రిల్స్ రూపంలో ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండే విధంగా ఈ విధంగా ప్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసి మనం స్టిచ్ చేస్తే ఈ పఫ్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న తర్వాత 2 కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కుట్టు అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ కుట్టు అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసాం కదా, జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఈ సైడ్ జాయిన్ దగ్గర మనం ఒక్క పొరపాటు చేసినా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సైడ్ జాయింట్ దగ్గర మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఎలా తీసుకోవాలి అని అన్నది. హ్యాండ్ దగ్గర మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్కి ఒక మార్క్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా మనం ఎంత సైజ్ తీసుకున్నామో ఆ సైజ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మార్క్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని 2 కలిపి తీసుకుంటారు. అలా కాకుండా ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక డాట్ అనేది వేసేసుకోండి. అది ఉక్సు పట్టి అయితే కింద ఉక్సు పట్టిని పట్టుకొని వేసుకోండి. ఒకవేళ కాజా పట్టి వైపు అయితే కాజా కుట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసి మనం ఈ మార్క్ అనేది తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి నేను బ్యాక్ పార్ట్కి మార్క్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఉక్సు పట్టి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఉక్సు పట్టిని కూడా కొలుచుకొని మార్క్ వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ మార్క్కి ఈ విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే గింట ఈ విధంగా ఇట్లా పిన్స్ అటాచ్ చేసేసుకోండి. మీరు పిన్స్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది అస్సలు కదలదు. చూడండి 3 వైపులా కూడా నేను పిన్స్ అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొలుచుకుంటున్నాను. చూడండి మనకి ఎంత కావాలి అంటే హ్యాండ్ ఎంత లూజ్ కావాలో అది చూసేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇంకోసారి మార్క్ అనేది వేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ కుట్టు వదిలేసుకొని కొలుచుకోండి. షోల్డర్ కుట్టు వదిలేసుకొని కొలుచుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ కుట్టు అనేది వేసేసుకున్నాను కదా, వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి కొలుచుకొని చూస్తున్నాను. చూడండి కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేసి చెక్ చేసి మళ్ళీ ఒక మార్క్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ కాజా పట్టికి నేను కొలత తీసుకుంటున్నాను కాబట్టి కాజా పట్టి అనేది వదిలేసి మనం కొలత అనేది తీసేసుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా మనం 2 వైపులు కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కుట్టేటప్పుడు ఈ విధంగా నార్మల్గా కుట్టేస్తాము. ఇక్కడ మాత్రం కుట్టు వేసేటప్పుడు కొంచెం చిన్న టిప్ పాటించండి. ఏంటంటే ఇలా కుట్టినప్పుడు ఇక్కడ రౌండ్గా కొంచెం వస్తే ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను ఇప్పుడు ఫస్ట్ డాట్స్ వేసి చూపించిన విధంగా స్టిచ్ చేయడం వల్ల ఇలా స్ట్రైట్గా కుట్టడం వల్ల ఏంటి అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. కాబట్టి నేనైతే స్ట్రైట్గా తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనం ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను రివర్స్ చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి ప్లస్ సింబల్ ఎంత బాగా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి. 2 వైపులా కూడా ఇదే విధంగా ఇదే ప్లస్ సింబల్ అనేది వచ్చింది. మనం అంత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత
ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, దాంతో కొలుచుకొని చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత కరెక్ట్ వచ్చేసింది కదా, చూడండి నాకు ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్ వచ్చేసాయి. మరి తర్వాత నాకు ఒక పొడవు పెట్టమన్నారు, బ్లౌజ్కి పొడవు పెట్టమన్నారు, హ్యాండ్స్కి పొడవు పెట్టమన్నారు. అది కూడా చెక్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్స్ పొడవు వచ్చేసింది, ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది కూడా నేను చెక్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసి ఈ మార్పులు అనేది ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియోలో మీకు టిప్స్ కానీ ఏవైనా కానీ ఒక్కటి కానీ మీకు యూజ్ అయితే గంట ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చిందో నేను ఇమేజెస్ పెట్టాను, ఓన్లీ బ్యాకే పెట్టాను, ఫ్రంట్ అయితే ఇక్కడ పెట్టలేము కదా అందుకనేసి. అయితే బ్యాక్లో చూడండి ఒక్క ముడతన్న ఎక్కడైనా వచ్చిందా, హ్యాండ్స్లో కానీ ఎక్కడైనా కానీ మీకు అలా వచ్చిందా, రాలేదు కదా. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయండి.